వేటకు నేనే మేస్తిరి. ఏరా వ్యాపారం అలసవుతుంది. అదే బబుల్ గమ్ అయినా సాగడానికి. అది కాదురా ఎలా ఉందని. కొంత డల్లుగా ఉందన్న. మరి డల్గా ఉంటే డాక్టర్ చూపించుకోవచ్చు కదరా. నువ్వు వేస్తే పంచి కదా. ఏరా ఏంటి సంగతులు? అర్థం కాదన్న. చెప్పి నాకు అర్థమైందా? ఈ నెల రోజులు ఎక్కడికి వెళ్ళావని అడుగుతున్నా. హనీమూన్కి వెళ్ళాను రా. హనీమూన్ ఏ ప్లేస్ ఉంటుంది అన్న? అది తెలుసుకుందామని వెళ్ళాను. మన టీసీ అడిగా హనీమూన్ 2 టికెట్లు ఇమ్మని. ఆడికి తెలియదట. అలా కేరళలో వచ్చా. ఏంటి సంగతులు? మా ఆవిడ కడుపుతో ఉందన్న. కంగ్రాట్స్ రా. పాపా అనుకున్నా. అంతా పైవాడిదయ్యా. ఇలా షిఫ్ట్ అయ్యా? సెకండ్ ఫ్లోర్. సూపర్ రా. నీ పరిస్థితి ఏంటి? మా ఆవిడ కడుపుతో ఉంది భయ్యా. అన్న హలో హలో. ఆడి కాంగ్రెస్ ఇస్తావేంటి? 3rd ఫ్లోర్ మారింది అన్న. అన్న అర్థం కాలే అన్న. తర్వాత అర్థం అవుతులే. ఏరా నీ పరిస్థితి ఏంటి? అన్న నాకు పెళ్లి కుదిరింది అన్న. కంగ్రాట్స్ రే. కంగ్రాట్స్. ఏరా నీ పరిస్థితి ఏంటి? అంటే 10 o'clock వైన్ షాపులు బంద్ చేస్తున్నా. తర్వాత మందు దొరకలేదు. 10 o'clock కి మందు దొరకట్లేదు. ఏంటి అవుతావు నువ్వు? మ్యాన్షన్ హౌస్. ఏంటది? బ్రాండీ. అంతి పట్టుకుని వైన్ షాప్కి వెళ్ళి దొరుకుతుంది ఎట్రా. బ్రాండీ షాప్కి వెళ్ళు. వెళ్ళి ఎవడు పనులు చేసుకోండి. ఓకేనా? ఏం చూసుకోవడం అన్న? ఏమైందిరా? చాలా కష్టంగా ఉందన్న. ఏమైందిరా? మొన్న మీ ఊరు వెళ్ళారు కదన్నా. ఈ మధ్యలో మన ఏరియాకి ఒక పెద్ద రౌడీ వచ్చాడన్నా. మన ఏరియాలోకి పెద్ద రౌడీ ఇచ్చాడా? అవునన్నా. మరి కంప్లీట్ ఇచ్చా? అంటే 6 గంట ఎక్కువ వీడియో తీసుకున్నాను. అయితే వద్దులే. ఈ రోజు నుంచి ఎవడొచ్చా నేను చూసుకుంటాను. వెళ్ళి జాగ్రత్త వ్యాపారాలు చేసుకోండి. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. హెయిర్ కట్ షాప్ అక్కడ ఉంది. అక్కడ కటింగ్ చేయించుకో. ఫేస్ చూపించి మాట్లాడరా. బుర్ర చూపిస్తావేంటి? ఫేస్ ముందే ఉంది బే. ఇది ఫేసా? ఇది కూడా జిత్తుంటే ఏదో అనుకున్నా. చేతులు ఖాళీ లేవు. వెళ్ళి పని చూసుకో. చేతులు ఖాళీగా ఇవ్వడం లేవన్నా ఏంట్రా? ఏమనక ముందు భయపడుతున్నాడు నువ్వు. కొడతామని చందా ఎదురా. చందా ఎదురా. అన్న అలాగే కొద్దిగా ఆయిల్ పెట్టాను. హాయిగా ఉంది. ఆయిల్ పెట్టాలన్నా. చందా నువ్వు ఎలా ఇస్తావు? ఇలా ఇస్తావు. ఏమీ లేదు కదా? ఏమి లేదన్నా. మరి ఎందుకు సిగ్గుపడ్డారా? డబ్బులు ఏం లేవన్నా. డబ్బులు ఏమో లేవని సిగ్గుపడ్డావా? మర్యాదగా డబ్బులు ఇరా. బెల్ట్ ఊడిపోతుంది. బెల్ట్ ఊడిరా. ఓకే అన్న. ఇక్కడ ఏం రాసావరా? బెల్ చాప్ అన్న. మరి ఇదేంటిది? బెల్ చాప్ అంటే ఇదే అన్న. అది కాదు. చూసినా అన్న ఎలా కొడుతున్నాడు? చూస్తున్నాను ఇందాల నుంచి. అదే చూస్తున్నా. ఏదో ఒకటి చెయ్యన్నా. ఇక్కడే ఉండి వస్తా. ఇక్కడికి వెళ్తున్నా అన్న. ఉదయం టిఫిన్ చేసి వస్తా. రే మర్యాద చందాయిరా. రే చందాయిరా. రే చందాయిరా. రే కాలు పట్టుకుంటాను. ఏదో పట్టుకుంటాను. నేను నీ కాలు మొక్తారా? నాకు తర్వాత మొక్కుతారా? నాకు వద్దురా. వద్దురా. వద్దురా ప్లీజ్. ముక్కు తెచ్చురా. అయినా రౌడీలు మనం ఎందుకు భయపడాలి? మర్యాదగా రారా. హలో ఏం జుట్టు కాదంటే ముక్కన్నా ఇది. డబ్బులీరా అన్న వద్దన్న. తెలుసు. అన్న చూసావా అన్న? ఏంట్రా అంత పెద్ద ముక్కు? కాదన్నా రక్తం వచ్చేలా కొట్టాడన్నా. అంతేకాదన్నా నా ముక్కులో సంపాదించుకున్న 5,000 దాచుకున్నాడన్నా. అవి కూడా తీసుకున్నాడన్నా. ముక్కు ఎందుకు దాచుకున్నారా? లాకర్ కంటే అదే సేఫ్ కదన్నా. అవునరా నువ్వు చెప్పింది నిజమే. ఈ 10 కూడా ముక్కులో తర్వాత వస్తాను. గోండా చేయడానికి సిగ్గులేదా నీకు? ఎవడా నేను కోండా అని చెప్పింది? ఐఎమ్ ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్, ఫైనలిస్ట్ అండ్ ట్రిపులిస్ట్ అండ్ ఫోర్తిస్ట్. గోల్డ్ మెడలిస్ట్ ఏంటి? మరి జాబ్ ట్రై చేసుకోవచ్చు కదా. తొక్కలో జాబ్ ఎవరికి కావాలా? గోండా ఏం చేస్తే పనులు అవుతున్నాయి. డైలీ డబ్బు వస్తుంది. జాబ్ నిండా డబ్బు ఉంటుంది. తమ్ముడు నువ్వు గోల్డ్ మెడలిస్ట్. నీ జీవితం అనవసరం నాశనం చేసుకుంటున్నావు. నా మాట విను.
ప్లీజ్ నీ ఇచ్చిన పని చేసుకో, బాగుపడతావు. ప్లీజ్ ఏదో ఒక పని చెప్పు చేస్తా. రండిరా అందరూ. ఇతను గోండా కాదురా, నా సొంత తమ్ముడురా. ఒక 10,000 ఇవ్వరా అన్నయ్య. ముందు నీకు షాప్ ఇస్తాను, దా. కూరగాయలు అమ్ముకొని దజ్జాగా బతుకు. ఓకే. ఎలాగమ్ముతో చూస్తాను, అమ్ము. అరే ఓ కిలో టమాటా 30 రూపాయలు. కిలో 30 రూపాయలు. కత్తి 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 30 రూపాయలు కొనిపే. తమ్ముడు 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 అలాగంటే ఎవరు రారా? రిక్వెస్ట్ అడగాలి, రిక్వెస్ట్. ఓకే. ఏ రిక్వెస్ట్ గా 30 రూపాయలు కిలో. రిక్వెస్ట్ గా 30 రూపాయలు టమాటా. రిక్వెస్ట్ గా 30 రూపాయలు టమాటా. రిక్వెస్ట్ కదరా, వచ్చిన తర్వాత కస్టమర్ ఇద్దరు ఉండిపోవాలి. నువ్వు మాట్లాడే మాటలకి వాడు కన్విన్స్ అయ్యి కూరగాయలు కొనాలాడు. ఇప్పుడు నీ కస్టమర్ని ఎంతమ్మా కిలో టమాటాలు ఎంత? 30 రూపాయలండి. 30 రూపాయల తగ్గించుకోవచ్చుగా. కిలో 40 అండి, 30కి ఇచ్చేస్తాను. 10 తగ్గించుకుంటా. బంగాళదుంపలు ఎంత? బంగాళదుంప కిలో 40 రూపాయలు. 40 కాదు 20. లేదు సార్, బేరం లేదు సార్. పొద్దు స్వభావం మీరే బోని సార్. కొనండి సార్. 22 రూపాయలు సార్, తీసుకో. మీకు దండం పెడతాను సార్. ప్లీజ్ సార్, కొనండి. 20 ఇవ్వు. కొనండి సార్, ప్లీజ్ నేను సార్. పక్క షాప్కి వెళ్ళిపోతే ఇస్తా. ప్లీజ్, 20 ఇవ్వు. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, 20 ప్లీజ్ తీసుకో. సార్, ప్లీజ్ మరి అదే వద్దు, 20 ప్లీజ్ ఇస్తాను సార్, కదా. కొనండి సార్. లాస్ట్ రూపాయి. నా రిక్వెస్ట్ అడిగితే కొన్నారా? కొనలేదు. అదే రౌడీని చేస్తే కొంటా అన్న. చూసారా రౌడీని కొన్న ఇంపార్టెన్స్. ఇది కరెక్ట్ కాదు. గోండాజు ముందు ఏం చేసాడు నువ్వు? గోండాయిజం ముందంటే నీ అంబే కదండి. టీచర్ గా చేసేవాడిని. టీచరా? ఆ జాబ్ చేసుకో బెస్ట్. టీచర్ అంటే కొంచెం ప్రాపర్టీస్ ఉండాలి కదా చేతిలో. అగో అదేదో చాలా దారుణంగా ఉంది, తీసుకో బెస్ట్. పర్లేదు, ఇదే బెస్ట్ అండి నాకు. సరే, గుడ్ మార్నింగ్ సార్ చెప్పరా? అరే ఏదో నువ్వు మంచి పద్యం చెప్పరా నువ్వు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు హావ్. అప్పబోద ఆల్సో హై లైక్ ఏ డైమండ్ ఇన్ ద క్రిస్మస్ స్కై. దీపావళి స్కై కదా. కాదండి, క్రిస్మస్ ఎందుకు వచ్చింది మధ్యలో? లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై. ఎంత స్కై ఏముంది స్కైలో? ఆ స్కైలో ఉంటాయి సార్. ఇది ఎవరు రాశారు చెప్పు కరెక్ట్. చెప్పి 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 పరుచూరు గోపాలకృష్ణ. నడునొప్పి పోయిందిరా దెబ్బకి. స్ట్రైట్ అయిపోయింది నీ ఆన్సర్ తో. రైటే సార్. రైటే. అమ్మ బతికేసారు. అడిగి దాకి చెప్పు మరి. థ్యాంక్ యూ రా. పంచభూతాలు ఎండ్రా. అది కూడా తెలియదు మీకు? 5. ఏవేంటి? ఫస్ట్ ఏమో నా గర్ల్ ఫ్రెండ్ భూతం, తర్వాత దాని అమ్మ భూతం, దాని తర్వాత దాని చెల్లి భూతం, దాని తర్వాత అనసూయ భూతం, తర్వాత రష్మి భూతం. మరి గాలి, నీరు, నిప్పు, నింగి, నేల ఇవేంటివి? అవి కూడా భూతాలా సార్? అరే నువ్వు చెప్పింది కరెక్ట్ రా. నువ్వు చెప్పింది కరెక్ట్. నువ్వు చెప్పింది కరెక్ట్ రా. నువ్వేం చదువుకున్నావు? నేను చాలా చదువుకున్నాను. బాగా తెలుసా నీకు? మొత్తం తెలుసు. టీచర్ పట్టుకుని అట్లా అంటారా? నేను అడిగిన కరెక్ట్ చెప్తా ఆన్సర్. మస్తు చెప్తా. అంత బాగా చదువుకున్నా? సూపర్ చదువుకున్నా. అంత నాలెడ్జ్ ఉంది నీకు? వస్తుంది. సరే, ఈ నలుగురిని ఎన్నిసార్లు కొట్టాను, ఎక్కడెక్కడ కొట్టాను కరెక్ట్ చెప్పు. ఈ నలుగురిని ఆ. ఎన్నిసార్లు కొట్టావు, ఎక్కడెక్కడ కొట్టావు చెప్పాలి, అంతేగా? మొత్తం బాడీ మీదనే కొట్టారంట సార్. సార్ నాకు చిన్న డౌట్ సార్. ఏంటది? సార్ ఇంత పెద్ద రౌడీ కాదు మీరు, ఆ, పంజాబీ డ్రెస్ ఎంత చేసుకున్నారు సార్? అంటే ఆ మధ్య కాలంలో నేను పంజాబీలో ఉండేవాళ్ళే. ఆహా. అందుకే పంజాబ్ డ్రెస్ వేసుకుంటా. నువ్వు ఏ క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ సమాధానం చెప్పండి. నేను గాజులు దొరుకున్నాను ఏంట్రా? వేసుకున్నారు సార్ గాజులు మీరు. మీకు తెలియట్లేదు సార్, నెత్తిలో పూలు కూడా పెట్టుకున్నారు. దోమలు బాగున్నాయి సార్ ఇక్కడ. ఉన్నా? అర్రే దోమర దోమర పెద్ద గండు దోమర. సారీ దోమర నాన్న. అరే దీంతో సావదు అనుకుంటుంది దోమర. స్కూల్ బెల్ కొట్టాడు, వెళ్తాం బయటికి. వెళ్ళి కొట్టారు బెల్ల కొట్టాడా? వెళ్ళి కొట్టారు సార్. Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. నా పేరు కుస్తీ కుమార్ అండి. బేసిక్ గా నేను ఒక పెద్ద కుస్తీ ప్లేయర్. మా ఫ్యామిలీ అంతా మంచి ప్లేయర్స్ అండి. బేసిక్ గా మా నాన్నకి కూడా పెద్ద ప్లేయర్ అండి, ఫుట్బాల్ ప్లేయర్. చాలా మంచి వ్యక్తి. ఫుట్బాల్ ఆడినప్పుడు అందరూ ఒక బాల్ తో ఆడుతున్నారని చెప్పి ఎప్పుడు అందరికి బాల్ వచ్చినా దానం చేసేవాడు అండి. అందుకే టీంలో తీసేశారు.
తర్వాత కష్టపడి క్రికెట్ ప్లేయర్ అయ్యారండి. చాలా మంచి వ్యక్తి కదండి. ఆ బార్డర్ పడ కష్టం చూడలేక అంత దూరం నుంచి పరిగెట్టుకు వస్తున్నాడని చెప్పేసి ఎప్పుడు బాల్ పక్కలు వేసుకోడు. నెమ్మది కష్టపడి పెళ్లి చేసుకున్నాడండి. అంతే కుస్తీ ప్లేయర్ అయిపోయాడు. రోజు అమ్మతో గొడవపడి నానా నానా బాబు ఏంటన్నా ఏం చేస్తున్నారా? ఏముందన్నా ఇది ఫైనల్స్ కదా. అవునా? అయితే పద ఎక్కడికి ప్రాక్టీస్ చేద్దాం. టీవీలో ఫైనల్ చూడడానికి వెళ్దాం అంటున్నా. ఏంటి విషయాలు ఏంటో చెప్పాలి నువ్వే. నీకు సంబంధం చూడడానికి వెళ్ళాలరా? నాకా నేను చెప్పాను కదా అప్పుడే నాకు సంబంధం ఏ వద్దని. కరెక్ట్ టైంలో పెళ్లి చేసుకోకుంటే నాలాగైతావు నువ్వు. సరే ఎందుకు ఆ ఫ్యామిలీ ఏ ఫ్యామిలీ? స్పోర్ట్స్ ఫ్యామిలీ. అది స్పోర్ట్స్ ఫ్యామిలీనా? సో పోనా భలే దొరికి అదిరిపోయింది ఫ్యామిలీ. అనసూయని కొత్త యాంకర్ జబర్దస్త్ వచ్చింది. అనసూయ డ్రెస్ చాలా బాగుంది. ఏమన్నా కొత్త యాంకరా? అదే పాత యాంకరే అనసూయ. థ్యాంక్ యూ బై ద వే. వేసిన పంచి మళ్ళీ వేస్తావేంట్రా? వాడినావు కదా అప్పుడు. పాత యాంకర్ మళ్ళీ వాడలేదు మనం. అది అంతే. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు. కబడ్డీ ప్లేయర్ షూర్ వేసుకోరు. ఇది రూల్స్ మాట్లాడట్లేదు, ఏదో భయంతో చెప్తున్నట్టుంది. అలానే చెప్పా. ఇంటికి మీరు ఎవరు? బ్రోకర్ చెప్పాడు కదండి పెళ్లి సంబంధంకి ఇంటికి. అవునా? మీ నాన్నగారు రాలేదు, మీ అబ్బాయి రాలేదు ఇంటిగా? నేనే అబ్బాయిని, ఈడే మా నాన్న. కొంచెం వైట్నర్ రాసుకోవచ్చుగా? వైట్నర్ రాసుకోవచ్చు దరిద్రుని. మీ అబ్బాయి ఎప్పుడు? నేను కుస్తీ ప్లేయర్ అండి. మరి ఎవరైనా ప్రైజ్ వచ్చా మీకు? సెకండ్ ప్రైజ్ వచ్చిందండి. అవునా? సూపర్. సెకండ్ ప్రైజ్ రావడం ఏంటి? అంటే ఇద్దరు ఆడతారు కదండి. గెలిచాడు ఫస్ట్, ఓడిపోయాడు సెకండ్ కదా. కబడ్డీ 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 కబడ్డీ. మీరే ప్లేయర్ ఎంతకి? కబడ్డీ. కాబట్టి మీకేమైనా ప్రైజ్లు వచ్చాయా? అదో సూపర్ వచ్చాయి. ఎక్కడ? మన ఇది ఉంది కబడ్డీ, ప్రో కబడ్డీ. ప్రో కబడ్డీ తెలుగు వారియర్స్. తెలుగు అందరూ మీరు లేరే? ఆడిందులో కూర్చోను కదా. ఎన్నపడి వచ్చారు. మరి దాహం తెచ్చడానికి ఏమైనా స్నాక్స్ ఇస్తామంటారా? దాని స్నాక్స్ తీసండి. పొద్దున టిఫిన్ చేయాలరా? అరే ప్లీజ్. ఎక్కడ బిర్లా మందిరా? అడుక్కోవడం కాదండి ఇది కుస్తీ. కుస్తీ? కుస్తీలో లేదండి ఇది, ముష్టిలా ఉంది. కొంచెం దాహం వేస్తే నీళ్ళు రప్పించండి. దాహం నీళ్ళు తీసుకొస్తాను. మీరు వెళ్తే మళ్ళీ ఎలా తీసుకొస్తారు? అత్తగా నమ్మని చెప్పండి. అత్తయ్య నమ్మడా? ఒక్క నిమిషం ఆగండి. దేని బాగుంటున్నారు? అది రావాలని ఒంగోని తప్పదు. అది అర్థం అవ్వలేదు. ఒక్క నిమిషం. ఆ చిల్లర మీదేనా? మాదే మాదే మాదే. ఒంగోండి. ఏమే ఎవరండి? ఆవిడండి. ఏం చేస్తాడు ఈవిడ? హై జంప్ స్పోర్ట్స్ ఫ్యామిలీ. హై జంప్ లేరా? జాతలు కట్టారండి, తినగా ఉండట్లేదు అసలు. చూపించరా? ఒకసారి ఒంగోండి. 3 మూలు కట్టానండి. అమ్మాయిని పిలిపిస్తే అమ్మాయిని పిలవమంటారా? కొంచెం మాడి. అమ్మాయి అమ్మాయి మా అమ్మాయి అండి. పని మనిషి అనుకోండి. ఇంతకు ఎవరు అమ్మాయి? అమ్మాయి కూడా ప్లేయరేనా? ప్లేయరే అండి. ఏ ప్లేయర్? ఖోఖో. కొంచెం మాడొచ్చా? మాట్లాడండి. నీ పేరేంటి? అలా మాట్లాడదండి. ఎలాగా? అమ్మాయి నీ పేరేంటి? లక్ష్మి. లక్ష్మియా? ఇప్పుడు ఏం మాట్లాడి అలాగే మాట్లాడాలి. అంతే కదండి. ఏం చదువుకున్నావు? కో. బీటెక్ సెకండ్ ఇయర్. రేపు ఉదయం పెళ్లి అయితే సంవత్సరం పరిస్థితి ఏంటండి? యాసిటీస్ ఉంటుందండి. కోవా చేంజ్ చేయడం. మరి మాకు పెళ్లి కట్నం ఏం పెడతారండి? కట్నాలు ఏమాత్రం తక్కువ చేయండి. మేము ఏంటి 100 లంగోటలు ఇస్తాం మీకు. 100 లంగోటలా? ఉత్కారేసుకోవడంగా? మరి కుస్తీ ప్లేయర్ అంటే మాత్రం కావాలి కదండి. కట్నం డబ్బులు ఏమో కావాలండి. మరి కట్నం డబ్బులు కావాలి మీకు. ఒక పని చేయండి, మీకు కబడ్డీ ప్లేయర్ కదా, మీరు అందరూ ఆ పక్కన ఉండండి. నా దగ్గర నుంచి ఒక పాయింట్ తీసుకెళ్ళండి చాలు. షూర్. మీకు కావాల్సినంత కట్నం ఇస్తాం. క్లైమాక్స్ లో చేతులు హఠాత్తుగా ప్రాపర్టీస్ వస్తాయండి. నానా వయసులో పెద్దోడివి, నువ్వు వెళ్ళానా? ఎంత వెళ్దా? రండి రండి. కబడ్డీ 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 చెప్పానా? కబడ్డీ 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 కుస్తీలు చేస్తాం మా కుదురుతో.
అమ్మో భయం ఉందిరా, వద్దురా బాబా కాలుతుంది అంటున్నాడు. కబడ్డీ 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 దాని కాదు కబడ్డీ కబడ్డీ. ఒరే మనవడా ఏంటి పరిస్థితి ఏం లేదు. గుట్టి మీద ప్లేయర్ నేషనల్ అవార్డు వచ్చింది మనకి. వెళ్దాం రన్నింగ్ ఇచ్చేద్దాం చాలు. మీకు ఇంతకేదో అన్నారు. ఏమన్నారా ఇదిగోటేనా రండి. దండం పెడతారా రే, ఇద్దరేనా రే? రండి రండి రండి. ఏ పుల్లట్లేసే బుల్లమ్మో బెసరట్లేసే పెద్దమ్మో బొబ్బట్లేసే బుల్లమ్మో. మాది ఒక విచిత్రమైన ఫ్యామిలీ. మా ఇంట్లో ఎప్పటి నుంచో శుభకార్యం చేద్దామని అనుకున్నా కానీ కుదరట్లేదు. ఆఖరికి ఒక పెళ్లి చేద్దాం అనుకున్నా, అది కూడా అవట్లేదండి. ఇదిగో ఆఖరి రష్మికి సుధీర్ కూడా పెళ్లి చేశా. రష్మికి సుధీర్కి పెళ్ళేలా చేశారండి? రష్మికి వేరే అబ్బాయితో సుధీర్కి వేరే అమ్మాయి చేస్తానంటున్నా. ఈరోజు ఏంటి? లెమన్ టీ. ఈరోజు ఏంటి? లెమన్ టీ. కొంచెం ముందుకెళ్ళు. లెమన్ టీ. అదే ఈ రోజు పెళ్లి చూపులు. అలాగా? ఒక 5 నిమిషాలు ఆయన రెడీ చేస్తాను. మల్లెపూలని తలచర కట్టుకోమ్మా. తప్పకుండా. ఓడితే మొహం పద్ధతి. మన అమ్మాయి పెళ్లి చూపులు. ఏంటి నాకు అంత పెద్ద అమ్మాయి ఉందా? లేదు, మన అమ్మాయికి నీ అంత అమ్మ ఉంది. ఇదేదో బాగుంది. సరే తీసుకురా. ఎందుకు కొట్టేవే? మరి ఏ ఫ్యామిలీ? మన బొడ్డుపల్లి వారి ఫ్యామిలీ. మన ఇంటి పేరు కాదండి. మీరు మిమిక్రీలో స్పెషలిస్ట్ కదా? అవును. మరి మిమిక్రీలో చెప్పక మామూలుగా చెప్తారేంటి? ఎందుకు కొట్టిన అడగవే? ఎందుకు కొట్టావు? నువ్వు మిమిక్రీ ఫ్యామిలీ కదా, మిమిక్రీ అడగచ్చు కదా. ఇప్పుడు అడగండి చెప్తాను. సరే అమ్మ ఏం చేస్తుంది? ఎంబీఏ చేస్తుంది. నాకు జరగాలి అన్నా. వేణన్నా ఎలా భరించావన్నా వెళ్ళి. అమ్మ ఇంట్లో ఏం చేస్తుంది? పొద్దునైతే టిఫిన్ చేస్తుంది, మధ్యాహ్నం అయితే లంచ్ చేస్తుంది, నైట్ కాగానే అమ్మాయి ఇంట్లో రెడీ అవుతుందండి. థ్యాంక్స్ టు పారగాన్. అదేదైతే అమ్మాయిని మీరే పిలవండి. అమ్మా గారు ఎందుకు పిలిచారు చెప్పండి. నువ్వెందుకు వచ్చావు? పెళ్లి చూపులు అంటారు కదా, కొత్త శారీ కట్టుకున్నాను. నీకు పెళ్లి కావాలా? అవునా? కూర్చో ఇక్కడ. ఎవరు? మీరు కూడా ఆడిషన్కి వచ్చారా? ఆడిషన్? ఆడిషన్ ఏంటి? ఇక్కడ ఆడిషన్ అవుతుంది. లాస్ట్ కిట్ కదరా. మన సినిమాలో సీన్ ఉందండి. ఆ సీన్ యాక్సిస్ మీరు చేస్తే మీరే హీరో. ఓకే చెప్పు. ఆకుంటా 200 కిలోమీటర్లు పరిగెడతారు సార్. పరిగెట్టండి. అవును, నన్ను 400 కిలోమీటర్స్ పరిగెడితే హీరోయిన్ చేస్తాడు ఎవరన్నారు? రాంప్రసాద్. అయిపోయిన స్కిట్ ఇది వేరే స్కిట్ రా. అవునా అన్నా? ఏదో ఒకటి చేసి క్యారెక్టర్ ఇప్పి అన్నా. పెళ్లి కొడుక్కి తండ్రి క్యారెక్టర్ ఉన్నచ్చి. అన్నా నేను హీరో క్యారెక్టర్ చేస్తా అన్నా. అయితే కొంచెం 200 కిలోమీటర్లు బయట ట్రై ఇస్తాను. వద్దులే అన్న, మేకప్ ఎక్కడ వేసుకోవాలి? మేకప్ ఎందుకు? రాజకీయ ఉంటావు నువ్వు తండ్రిలాగా వెళ్ళు. కన్నా మాటే మంత్రము మనసే మంత్రము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం. కన్నా ఉంటున్నానమ్మా. కన్నా కన్నా మీరు కన్నారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నా. ఈ రోజు ఏంటి మీరే చెప్పాలి. నీ పెళ్లి చూపులు. మరి రేపు నీ తద్దిలో ఏ పొద్దున అబ్బాయి వచ్చాక నువ్వు ఎలా ఉంటావు? నానా నేను చీరలో ఉంటాను. ఎలా ఉంటావు? నేను మీరు చెప్పినట్టుంటాను. పెరగా నానా మరి పెళ్లి వస్తున్నారు కావచ్చు. వస్తారు. ఫోన్ చేద్దాం. ఆ ఫోన్ అందుకో. వేయండి. నాకు కూడా వేయండి. అందుకోండి అంటే దోశలు పట్టుకోవడం కాదు. అయినా నా దగ్గర 1000 రూపాయలు 2000 లేవు. అయ్యో 2000 కూడా లేని వాడి దగ్గర మామూలు టీంలో చేరించాలి. ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు మీరు? మాది మిమిక్రీ ఫ్యామిలీ. నీవు సాయి కుమార్ గారికి పెద్ద అభిమానం. అంటే మాకు ప్రాణం. ఈ అమ్మాయి పెళ్ళైందా? థ్యాంక్స్ టు పారగాన్. నా పిల్ల ఆనందా నుంచి చెప్తున్నా కదరా. ప్రయాణం ఎలా జరిగింది? ప్రయాణం బస్సులోనే జరిగింది సార్. మనకు బాగా సింకేడే జరగాలి. సరే కూర్చోండి.
అందరూ పడుకుంటే స్కిట్ ఎలా చేస్తారు సార్? పడుకోవాలి కదా లబ్బే. మీరేమైనా అడగాల్సి ఉంటే అడగండి. ఈ మంత్ కరెంట్ బిల్ కట్టారు? అడగమంటే ఇంట్లో మ్యాటర్లు కాదు, అమ్మాయి మ్యాటర్ అడగమన్నా. అమ్మాయి కరెంట్ బిల్ కట్టిందా? సరే కూర్చోండి. అదే మా అమ్మాయి. ఇదేంటి ఏం కాకుండా హా అంటుంది? మీరెవరు అమ్మాయిని అడగాలనుకుంటే అడగండి. అబ్బా, అమ్మాయి పాటలను పాడిద్దా? బ్రహ్మాండంగా పాడుతుంది మా అమ్మాయి పాటలు. ఓకే. చిట్టుగారు, ఒక పాట పాడమ్మా. అమ్మా కొట్టకురా. పలికిన మాటల్లోనే తీయని మాట అమ్మా. తర్వాత ఏంటి? ఓకే ఓకే పాట బాగుంది బాగుంది. ఇంకేమైనా కావాలా? అమ్మాయి డాన్స్ గట్రా నేస్తుందా? మీరు సాయి కుమార్ గారి ఫ్యాన్స్ అని చెప్పిన అమ్మాయి రాజశేఖర్ గారు పాటేస్తారు. రాజశేఖర్ గారికి డబ్బిని చెప్పేది ఎవరు? సాయి కుమార్ గారు. సరే, అమ్మాయి ఓకే. నచ్చిందా? నేను పెళ్లి చేసుకుంటా. నానా నాకు ఓకే. నీకు? నాకు అమ్మాయి కదా. థ్యాంక్స్ టు పారాగాన్. మాది మిమిక్రీ ఫ్యామిలీ. మా ఇంటికి అల్లరి వస్తే వాడు కూడా మిమిక్రీ చేయాలనుకున్నాం. మిమిక్రీ చేస్తావా? ఓ పిచ్చెక్కిస్తా సార్. ఇలా చేస్తున్నా మీరు ఆర్టిస్ట్ పేరు చెప్పేస్తారు. అయితే చెయ్యి. అంత బాగా చేస్తారు. చూడండి రండి. ఫస్ట్ నాగార్జున గారి వాయిస్ చేస్తారు. చాలా బాగుంటుంది చూడండి. అంతే అదిరిపోవాలి. మొన్న పని చేయండి సార్. మీరే చెప్పండి మీకు ఎవరు కావాలో వాళ్ళు చేస్తాను. బిల్ క్లింటన్ వాయిస్. Oh, that's coming out behind or just go over. Move the car right away. And it's going. Oh, it's coming right away. గాడ్జిల్లా సౌండ్లు చేస్తాడట్రా. సార్ గాడ్జిల్లా సినిమా చూసారా? గాడ్జిల్లా బిల్ క్లింటన్ చేశాడా? అంటే ఇంకేదైనా చేయ వాయిస్లు మంచిగా ఉండాలి. నేను చిరంజీవి గారి ఫ్యాన్ సార్. చిరంజీవి గారి వాయిస్ బాగా చేస్తారు. The relationship between artist and artist should be like a fish and water, but not like a fish and water. సార్ చిరంజీవి గారు మోహన్ బాబు గారు చేసాడు. ఏం వాయిస్ అది? మిమిక్రీ నేర్చుకుని మళ్ళీ రా. అప్పుడు వరకు దాన్ని అలాగే ఉంచుతా. సార్ నేను కైకాల సత్యనారాయణ గారి వాయిస్ యాస్టిస్ ఇమిటేట్ చేస్తాను. మేము ఎంకరేజ్ చేస్తాం. అసలు ఏం జరిగింది? ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? ఇంటికి వచ్చిన అల్లుడికి ఈ వాయిస్ వచ్చా లేదా? ఇదే వాయిస్ అంటే ఇక్కడి నుంచి ఏమండి వీడేంటి ఇక్కడ ఉన్నాడు? ఏం చేస్తున్నావు? కమలాసన్ గారు వాయిస్ ప్రాక్టీస్ చేస్తాను. ఏ సినిమా అది? పుష్పక విమానం. డైలాగే లేదు. పుష్పక విమానమే మూకీ సినిమా. దాంట్లో డైలాగులు లేవు, ఏమీ లేవు. ఏం చేస్తారు? అబ్బే అంటే ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు నన్ను ఏం చెయ్యి, డైలాగ్ చెప్పు. పుష్పక విమానంలో అమ్మ డైలాగ్ లేదు. అప్పుడు లేదు. హ్యాపీ పాపకి లుక్ ఇస్తే హ్యాపీ, లుక్ లో క్లిక్ అయితే హ్యాపీ, క్లిక్ అయి కిస్ ఇస్తే హ్యాపీ. ఈ వాయిస్ కి అవసరమా ఇంత డాన్స్? నా భార్య లక్ష్మి అండి. చచ్చిపోయి ఈ రోజుకి 10 సంవత్సరాలైంది. లక్ష్మి నాకు పెళ్లి రోజు మాట ఇచ్చావు, నాకు బాధల్లో సుఖంలో తోడుంటానని. ఈ రోజు గోడ మీద ఉన్నావు, నా మాట తప్పావు. కానీ నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. నా కొడుకుని చదివించాను, ప్రయోగం చేశాను. ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, లాయర్, ఇంజనీర్ అన్ని చదివించాను. చదవాల్సి అన్ని అయిపోయి మళ్ళీ స్కూల్ జాయిన్ చేశా ఫస్ట్ క్లాస్ నుంచి. ఎందుకంటే నీకు మాట ఇచ్చా చదివిస్తానని. మాట నిలబెట్టుకున్నాను. నా కొడుకు వస్తున్నాడు. అరే శ్రీను, శ్రీను నానా ఈ రోజు అమ్మ చనిపోయిన రోజు రా. నాన్న మీరు చచ్చిపోయిందా? అయ్యో నానమ్మ కాదురా, మీ అమ్మ చనిపోయిన రోజు. అమ్మ కనిపించలేదా నాన్న? చచ్చిపోయిన కనిపించరు కదరా. ఇంతకీ ఎలా చచ్చిపోయినా అమ్మ? అది 1978. తర్వాత ఏంటి నాన్న? తర్వాత 1979. తర్వాత ఏంటి నాన్న? చాలా లేదు కదా, కథ మర్చిపోయాను. ఎలా చచ్చిపోయినా ఇంతకీ? అమ్మకి కుక్క అరిచింది నాన్న. కుక్క కరిచిందా? మరి డాక్టర్ దగ్గర తీసుకెళ్లి బొడ్డు చుట్టూ ఇంజక్షన్ చేయించచ్చు కదా నాన్న? ఇంజక్షన్ చేయించాను కాబట్టి చచ్చిపోయిందిరా. ఇంజక్షన్ చేస్తే ఎలా చచ్చిపోతున్నా? నేను కుక్కకు చేయించాను రా. కుక్కకి ఎలా
కుక్కను బతికింది నాన్న. మీ అమ్మని కలిసిన కుక్క ఏం బతికి కుక్క కూడా పోయింది. మరి అమ్మని కుక్కర్తో నువ్వేం చేశాను అక్కడి నుంచి? నేను చేయలేని పని కుక్క చేస్తుందని ఆనందపడ్డాను రా. అమ్మ అలా చచ్చిపోయింది, తర్వాత పెళ్లి చేసుకోవాల్సింది కదా నువ్వు. నీ ఎంకమ్మ పెళ్లి చేసాను కాబట్టి నువ్వు పుట్టారా? మరి ఆవిడెవరు? పెద్దమ్మ. మరి మా అమ్మ? మా అమ్మ చచ్చిపోయింది. మా అమ్మ? మీ అమ్మ పోయిందిరా. సరే మా అమ్మ ఎలా పోయింది చెప్పు. నువ్వు పుట్టాక కాశీ వస్తాను మొక్కుందిరా. అవునా? ఆ. మరి ఇంక రాలేదా? తిరిగి వస్తాను మొక్కోలేదు మళ్ళీ. ఎక్కడికి వెళ్తున్నారా? కాశీకి వెళ్తున్నావేంటి? కాశీకి ఎందుకు వెళ్తావు? ఇంటర్వ్యూకి వెళ్తున్నా. ఇంటర్వ్యూకి వెళ్తున్నా రా, ఎదురు వస్తాను నీకు. నువ్వు ఎదురొచ్చినందులో 10 ఇంటర్వ్యూలు దొబ్బిని, ఈ ఇంటర్వ్యూ దొబ్బిద్ది. ఎందుకు వెళ్తాను? నాన్న ఇంటర్వ్యూ త్వరగా వచ్చాయి, నీకు ఈరోజు పెళ్లి చూపులు. పెళ్లి చూపులన్నా? సరేనా, వచ్చేస్తానన్నా. నాన్న 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 ఏమైందా? నాన్న బాత్రూమ్ వస్తున్నా నాన్న. నాన్న నాన్న ఏమైందిరా? జరగరాదు జరిగిపోయింది నాన్న. రోజు జరిగేది కొత్తగా ఏం జరిగింది? సరే సరే ఏమైందిరా? కాలు జారాను నాన్న. ఎవరితో జారారా? ఈ వయసులో ఏంటి బయటికి వెళ్తా బరువు పోతే తెలుసా? నువ్వు కాలు జారని తెలిస్తే నాకు. మారడు సార్ దరిద్రుడు, మారు చచ్చిపోతుంది కదా. చచ్చిపోతాను మనం కొండకి దూకాను రా. కిందకు వచ్చేసరికి ఆటో ఉంది, ఆటోలో పడిపోయాను. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి నాన్న. ఇటే నాన్న గ్రీన్ వేసానుగా నాన్న. నడలేకపోతున్నాను నాన్న. పరిగెట్టరా. తెలుసు కదా బాతులు కాల్జరి పడిపోయావు. అవునన్నా. నీ వెన్నుపూస పాడైపోయిందిరా. అవునా నాన్న? అంటే ఇప్పుడు నెయ్యికి పని చేయదు కదా నాన్న. వెన్నుపూస కాదురా, వెన్నుపూస. నెయ్యి పని చేయదంట. అబ్బా అరే ఆపరేషన్ చేస్తారట, భయపడద్దు. సరే నాన్న. ఓకేనా? సరే నాన్న. సరే త్వరగా. ఏమైందేంటో నాన్న. ఏమైందిరా? నాన్న అరే ఏంటి నన్ను అలా ఊగుతున్నావు? నేను ఊగట్లేదా, నువ్వే ఊగుతున్నావురా. మరి ఎందుకు నన్ను ఎలా జరిగింది? ఏమైంది? నేను డాక్టర్తో మాట్లాడుతాను. డాక్టర్ అవునా? ఏంటి డాక్టర్ ఇది? నాన్న అరే సీను, నాన్న. సాధారణంగా యాక్సిడెంట్ అయినా బోన్ ఫ్రాక్చర్ అయినా అందరికి రాడ్లు వేస్తారు కదా. అవును నాన్న. లోపల రాడ్స్ లేవట, నీకు స్ప్రింగ్స్ వేసారా. అవును నాన్న. నాన్న ఎలా నాన్న ఇప్పుడు? అసలుగా నీకు పెళ్లి చూపులురా. నాన్న ఇంటికి వెళ్దా, జాగ్రత్త మేనేజ్ చేయాలి. అసలుగా వచ్చేస్తా. రాంప్రసాద్. అరే బా ఎన్ని రోజులైందిరా? అవునురా, చాలా రోజులు నేను చూసి. ఇల్లు చాలా బాగుందిరా. ఎంతైంది? 9:30. పెళ్లి చూపుకి వచ్చినప్పుడు పని మనిషి తెచ్చావు? పని మనిషి ఎవరు? అది నా పెళ్ళం. ఓ పని మనిషి చేసుకున్నావా? సారీ అమ్మా, ఏదో సీరియస్ గా జోక్ గా తీసుకోవద్దు ప్లీజ్. కూర్చోండి. అమ్మాయి అమ్మాయి ఎంత బాగుందో, ముద్దు. ఇంతకి మా అల్లుడేడి? అరే బాబు శ్రీను. ఏంట్రా అబ్బాయి ఎలా ఊగుతున్నాడు? అబ్బాయి డాన్సర్ రా. అవునా? అమ్మో, నా చిట్టి తల్లి కాబోయే హస్బెండ్ డాన్సర్. మరి పాట అయిపోయింది, ఆగమని చెప్పు. అంటే స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ ఉన్నాయి, ప్రాక్టీస్ చేస్తాను 24 hours. ఇగో నీ కాబోయే మిస్సెస్ రమ్మనట్లేదు, వెళ్ళిపోక. పిలుస్తున్నారు కదా. ఈ మెళ్ళో టాలెంట్ అమ్మా. అప్పుడే చెప్పాను కదా నీకు, అది వాడికి వేయాల్సిన తాళి నువ్వేసుకుని అడిగిచ్చే. ఓ సారీ. బాబు చాలా బాగున్నాడు. అవురా, ఇంట్లో మీరు ఇద్దరే ఉంటారా? ఫ్రిడ్జ్ టీవీ అన్నీ ఉన్నాయి కదరా. సరే గాని మరి వంట ఎవరు వండుతారు? మా అబ్బాయి మస్తు ఉంటాడు సార్, టీ పెడతాడు, కాఫీ, వంట అన్ని ఈడే. అవునా? టీ అయితే ఈ రోజు మా అల్లుడు చేత టీ తాగాల్సిందే. ఈ రోజు లేదు, తర్వాత లేదు అల్లుడు, ఈ రోజు మా ముగ్గురికి నీ చేత టీ తాగాయించాల్సిందే. ఓకే, ఈ బట్టల ఆరేలోపు మనం టీవీ చూద్దాం. అల్లుడు టీవీ పెట్టవా? రిమోట్ ఎవరన్నా ఇవ్వండి. మంచి టీవీ, మంచి ఛానల్ పెట్టు. అదేంటి అన్ని ఛానల్ మారుస్తున్నాడు? అంటే ఈటీవీ ప్లస్ కొత్త ఛానల్ వచ్చింది కదా, ఆ. వెతుకుతున్నాం ఎక్కడ ఉందని.
పెళ్ళైన తర్వాత మా కూతుర్ని ఎలా చూసుకుంటావు? అది కూతుర్రే కాదు మా అందరిని ఎలా చూసుకుంటావు? మొత్తం అందరికి సినిమా చూపిస్తామమ్మా. ఎదవా వీడు చేసిన ప్రోగ్రామ్ ప్రమోషన్ చెప్పేసుకున్నాడు సార్ అప్పుడే. ఏం లేదు పెళ్ళైన అందరం సినిమాలు తీసుకెళ్తా అంటున్నాడు. అవునా? కూర్చోండి కూర్చోండి. నిజంగా నాకు ఎంత హ్యాపీగా ఉందో. ఓకే, అమ్మాయితో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా? ఇప్పుడు వద్దు అమ్మాయితో తర్వాత మాడదాం. ఇప్పుడు బాగా మన ఇద్దరు మాట్లాడుకున్నాం, వాళ్ళిద్దరు మాట్లాడుకోవద్దా? మాట్లాడుకుంటాను. ఇక కూర్చొని మాడుకున్నాను అంటే పక్కొద్దు. ఏం చేస్తుంటారు మీరు? నేను నేను చదువుకుంటున్నా. ఏం చేస్తుంటారు? కాదు, ఎక్కడ చదువుకుంటారు మీరు? అల్లుడు ఆ, ఏంటిది? కొంచెం స్టైల్ కూడా అడుగుతున్నా. చూడలుడు, పెళ్లి కాకుండా ఇలా చేయొద్దు. ఇంకేం అడగాల్సింది అడిగండి. తొందరగా అడగండి, తొందరగా అడగండి. ఇప్పుడు ఇద్దరు కలిపి చేయండి. డాన్స్. సరే సరే, జాగ్రత్తగా మేనేజ్ చేసుకుని వేసినా. ఓకేనండి. అబ్బా సూపర్ అల్లుడు, నువ్వే నా అల్లుడు. సూపర్ అల్లుడు. బాబు సీనుగాడెవడు? 100 ఎపిసోడ్ చేయించుకోండి. ఇప్పుడు సీన్ కూడా ఎవడంట? ఎందుకు కొడుతున్నా సార్? నా కొడుకు సైకిల్లోని స్ప్రింగులు చైన్లను తీసుకొచ్చి విడికేశారని. అక్కడ వాడు అన్నం తినట్లేదు, పాలు తాగట్లేదు, 2 రోజులు నుంచి ఏడుస్తున్నాడు. ఆ విషయం డాక్టర్ అన్నారు కండి. డాక్టర్ గారు మా ఇంటి పక్క నుంచి ఆ సైకిల్ దొంగతనం చేసి తీసేశాడ్రా. నా చైన్ నాకు ఇచ్చేయి. నా కొడుకు ఏడుస్తున్నా అసలు చచ్చిన చుల్లే, నా చైన్ నాకు ఇచ్చేయి. చైన్ కానీ స్ప్రింగ్స్ అవి. స్ప్రింగ్స్ ఇచ్చేరా? వెన్నుపూస తీయొద్దు సార్. ఆల్రెడీ స్ప్రింగులు తీసుకెళ్ళి 3 రోజులు ఏడుస్తున్నాడు సార్ పిల్లోడు. వీడిని ఇలాగే పెడదాం. వీడు ఒక 3 రోజులు ఏడవాలి. అమ్మాయి మనకు పెళ్లి కొడుకు దొరికేశాడు. నోర్మయ్య ఆగో. వీడు లేడీ గెటప్ వేస్తే విగ్గు పెట్టుకోవడం మానేశారా? రాజాది రాజా రాజా మార్తాండ్ కే వెంకటేష్, కోటగిరి వెంకటేశ్వరరావు, గౌతమ్ రాజు. రే లాగ్ జాగ్రత్త, ఎడిటింగ్ లో తీసేస్తారు. నేను చెప్పింది కూడా ఎడిటర్ పేర్లేరా? రాజశేఖరా ఆగలేనురా. నేనంటే మహారాజుని, నా బాడీ లాంగ్వేజ్, నా మ్యానర్స్ నేను ఊగుతున్నాను. నువ్వెందుకు ఊగుతున్నావు? నేను ఊపిడి ఆపుతాడు, నేను ఊపిడి ఆపుతాడు. ఎందుకంటే మీరు ఊపుతున్నారు, నాతో పాటు నేను కూడా ఊపుతున్నారు. ఏంటి బాడీ పెయింట్స్? నీకు తెలీదా ఏంటి? మన రాజ్యంలో ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? మన రాజ్యంలో ప్రజలందరూ ఏదైనా కొత్త పండుగ వస్తే బాగుండు అనుకుంటున్నారు. ఏదైనా కొత్త పండుగ? అవును. అయితే మనం విడాకులు తీసుకోవాలి. 10 సంవత్సరాల నుంచి మీరు ఇదే అంటున్నారు, కానీ విడాకులు మాత్రం ఇవ్వట్లేదు. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఉద్దేశం కదా, ప్రజల ఆదేశం కోసం ఎదురు చూస్తున్నారు. చెప్పు తీసి మారుతాను, ఎవరు వస్తా? సంవత్సరం కింద కూడా చెప్పు కదా, అయిపోతుంది మరి. నువ్వు ఇంకా మారలేదా? నేను మారలేదు. నువ్వు ఎవరనివా లేకపోతే ఆటో రానివా? సరే, రాజ్యంలో ప్రజలు ఏమనుకుంటారు చెప్పు. మీకు ఎప్పుడు రాజ్యం ప్రజలు ఎప్పుడన్నా ఈ పెళ్ళంగి నుంచి ఇంటి గురించి ఆలోచించారా? ఏమైంది ఇప్పుడు ఇంటికి? ఏమైందంటే ఏం చెప్పాలి? ఇంట్లో కందిపప్పు లేదు, ఉప్పు లేదు, చక్కెర లేదు, డవ్ షాంపూ లేదు, నెత్తికి కొబ్బరి నూనె పెట్టుకుందాం అంటే కొబ్బరి నూనె లేదు. అంతేకాదు ఈ రోజు 7 గంటలకు ఏం జరిగిందో తెలుసా? అది కాదు, ఇంటి బిల్లు కట్టలే అని చెప్పేసి, రెంట్ కట్టలే అని చెప్పేసి ఇంటి ఓనర్ వచ్చాడు. అయినా నేను 1000 రూపాయలు ఇచ్చాను కదా, ఏం చేసావు? 1000 రూపాయలు ఏం చేసావు చెప్పు. 1000 రూపాయలు పట్టు చీర కొనుక్కున్నాడు. 1000 రూపాయలతో పట్టుదల కొనుక్కున్నావు? నీకు సిగ్గుందా? అసలు ఇంట్లో రెంట కట్టలేదు, కరెంట్ బిల్లు లేదంటే 1000 రూపాయలు పట్టుదల ఎలా కొనుక్కున్నాను? మీరు కోపడుతున్నారు. ఏం చేయాలి? మీ నాన్న పెళ్లి రోజు ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే 7 వారాలు నగరస్తా అన్నాడు. ఇచ్చాడు కదా. ఇచ్చాడు, మళ్ళీ ఎందుకు తీసుకెళ్ళిపోయాడు? 7 వారాలు టైం అయిపోయి తీసుకెళ్ళిపోయాడు. అంటే పెళ్లికి కూలర్ పెట్టాను కదా, కూలర్ పెట్టాను కదా, కూలర్
మహారాజు చూడకుండా నన్నే కొడతాను నువ్వు. నేను మామూలు చేయను. మనం ఎవరు వచ్చిందో చెప్తాను. మీరు కోపడతారు. మీ సంగతి ఎప్పుడు కాదు, రాత్రి మీరు బెడ్రూమ్కి వస్తారు కదా అప్పుడు. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు? లైట్ తీసుకో. లైట్ తీసుకోవాలా? కొట్టారు కదా మీరు. అప్పుడు ముక్కు ఇప్పుడు నోరు. సరే, మన యువరాజు అడవిలోకి వెళ్ళాడు కదా. ఎందుకు వెళ్ళాడు? విద్య కోసం వెళ్ళాడు. విద్య బుధరాష్ట్రం ముందే విద్య కోసం అడవికి వెళ్ళాడు వాడు. ఏ పక్కటి రచిత లేదా, పక్కటి సుజాత లేదా, దానికోసం ఎందుకు వెళ్ళాడు? విద్య అంటే చదువే. చదువులేని దానా? మొదనష్టపు దానా? మొదనష్టపు మాటలు మాట్లాడు మీరు. సరే, మన యువరాజుని పిలిపిద్దాం. పిలిపిద్దాం. సరే, ఎవరక్కడ? మన పుత్రరత్నాన్ని పిలిపించండి. ఎవరి పేరు చెబితే నేను సాంగ్ చెప్పాను, ఇంట్రడక్షన్ అవసరం లేడికి. యువరాజు! మద్రోర్య, ఎవరతున్నావు? ఆ పోలికలు చూస్తే కొట్టొచ్చినట్టు తన్నొచ్చినట్టుగా మీకు పోలికలు లేవా? నాన్న నువ్వు అలా పిల్లకు నాకు చిరాకేద్దు. మహారాజా ఒకసారి నా రండి. ఎవరో శత్రువులు వచ్చినట్టున్నారు. నువ్వు ఎవరో చెప్పు. ఇంతకి మీ కుమారుణ్ణి నాన్న. నువ్వు అలా పిల్లకి నా చచ్చిపోవాలనిపిస్తుంది. నువ్వు నా కుమారుడు అయితే కొన్ని టెస్టులు పెడతా. ఆ టెస్ట్ లో నువ్వు గెలవాలి. నువ్వు అడవులకు వెళ్ళావు కదా, ఏమి నేర్చుకున్నావు? ఉదయం టిఫిన్ చేయటం, మధ్యాహ్నం భోజనం చేయటం, రాత్రి భోజనం చేసి హాయిగా నిద్రించటం నేర్చుకున్నాను నాన్నగారు. ఇప్పుడు కొన్ని విద్యలు చెప్పమంటాను, అవి చెప్పాలి. సరేనా? అడవులకి వెళ్ళి ఏమి నేర్చుకున్నాడు మధ్యవర్య? గుర్రపు స్వారీ నేర్చుకున్నాడు. గుర్రపు స్వారీయా? సరే, నా కొడుకుల తర్వాత గుర్రపు స్వారీ చేయాలి కదా. గుర్రపు స్వారీ చేయి పుత్రరత్నం. ఎవరాజా అయిపోయిందా? ఏది గుర్రపు స్వారీ చెయ్యి. చేశానన్నారు. ఏం చేసావు? పేడగలెత్తరవా? నాకు అక్కడ ఇదే నేర్పించాను అన్నారు. నాకు అక్కడ ఇదే నేర్పించాను అన్నారు అంటే సరిపోయిందా? సరే, సరే నాన్న. కత్తి సాము నేర్చుకున్నావు లేదా? నేర్చుకున్నా. కత్తి పట్టుకో ఒకసారి. మహారాజా ఏం చేస్తున్నారు? యుద్ధంకి వెళ్ళేటప్పుడు కత్తి సాన పెట్టుకోవాలి కదా. ఇప్పుడు సాము చేయండి, కత్తి సాము చేయండి. చేశానన్నారు. కత్తి సాము చేయడం అంటే సాన పెట్టడం కాదు, గొట్టం. సారీ సారీ అన్నారు. సారీ ఏమనంటే సారీ అని నేర్చుకున్నాడు. ఇదంతా కాదు, నీతో యుద్ధం చేసి నీకు ఎంత నైపుణ్యం ఉందని చూసుకోవాలి. నా కత్తి ఎక్కడ? కత్తి ఒక్కసారి. ఏం చేస్తున్నావు? దూతున్నాను అన్నారు. ఒక్కసారి ఎక్కుపెట్టు. ఎక్కడ పెట్టారా కత్తి? నీ ఎత్తుకు మీరు పెట్టారు, నా ఎత్తుకు నేను పెట్టాను. అడవులో ఏమి నేర్చుకున్నారా? ఇదంతా కాదు, నీ బలశాలి ఎంత ఉందో ఇప్పుడు నేను టెస్ట్ చేస్తాను. ఇప్పుడు కుస్తీలు పడతారా? నేను కుస్తీ పోటీ అంటే కబడ్డీ ఆడతాను. మహారాజా మహారాజా నా కొడుకు చాలా ప్రయోజకుడు అయ్యాడు కదా. ప్రయోజకుడే కాదు, పెళ్లికి వీడు కూడా వచ్చాడు. మన పెళ్లికి వీడెప్పుడు వచ్చాడు? పెళ్లికి వీడంటే వయసుకు వచ్చాడని చెప్తున్నాను. వయసుకు వచ్చాడు కాదు, రిటైర్మెంట్ కి వచ్చాడు వీడు. సరే, ఇప్పుడు మన పిల్లవాడికి స్వయంవరం పెట్టాలి. స్వయంవరం పెట్టి పట్టాభిషేకం చేయాలి. అవునవును. పట్టాభిషేకం చేయాలంటే మీరు సింహాసనం అధిష్ఠించాలి. సింహాసనం అధిష్ఠించండి. యువరాజా, యువరాజా ఏం చేస్తున్నావు? సింహాసనం వేశాను నాన్నగారు. ఇప్పుడు యువరాణిని ప్రవేశపెట్టండి స్వయంవరం. ఎవరినైనా రాజా, ఎవడైనా అడవికి వెళ్తే యవనంలో తిరిగి వస్తే డీడేట్ ముసలైపోయి వచ్చాడు. మహారాజులకు ప్రణామం. ఏంటి ఇంతకు ముందు స్కిట్ లో వాడేసినట్టు వచ్చారు మీరు? సరే, ఈ పక్కకు రండి యువరాజా.
మీరు మా కొడుకుని ఏమైనా క్వశ్చన్లు అడగాలంటే అడుక్కోవచ్చు. మొదటి ప్రశ్న, స్వయంవరం అంటే ఏంటో మీకు తెలుసా యువరాజు వారు? బాగా తెలుసు. చెప్పండి. బాగా హిట్ అయిన సినిమా. వేణు గారు బాగా నటించారు. త్రివిక్రమ్ గారు బాగా రాశారు. చెప్పండి. కెమెరామెన్ గురించి, డైరెక్టర్ గురించి అన్ని చెప్పరా. నీ గొట్టనాయాలా? యువరాజు వారు సందేహం వలదు. రెండవ ప్రశ్న, పొరుగు దేశపు రాజులు మీ మీదకి దండెత్తితే మీరు ఏం చేస్తారు? తల ఉంచి దండేయించుకుంటాను. యువరాజా వారికి చమత్కారాలు ఎక్కువే. మూడో ప్రశ్న, అసలు ఇరుగుపొరు రాజులలో ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పండి. కృష్ణరాజు, ఎంఎస్ రాజు, దిల్ రాజు. ఆ బేవారం వెళ్తే జనాభా లెక్క రాజులు మొత్తం వస్తారు. అన్ని చెప్పు. యువరాజా వారికి నేను మెచ్చితిని. స్వయంవరం. యువరాజా రింగులు మార్చుకో. మార్చుకున్నాను. రింగులు మార్చుకోమంటే నీవు మార్చుకోవడం కదరా, అమ్మాయికి మార్చురా. సారీ 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 అన్నారు. ఆపండి 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 ఆపండి. ఆపాను ఆపానుగా. పులేశ్వరం. పులాస కాదు, నిజంగా పుల్లే. నిజంగా పులా? ఇక్కడ నీకే పని? నా కొడుకు నిశ్చితార్థం జరుగుతుంటే నాకు కాక నీకా పని? అయితే నీ మొగుడెవరు? సిగ్గుపడకు, చెప్పు మమ్మీ. సుడిగాలి సుధీర్. అంటే ఆ రోజున అడవులకి విద్య కోసం వచ్చాడు. ట్రైనింగ్ అక్కడ చేసుకున్నాడు, ప్రాక్టికల్స్ నాతో చేశాడు. నువ్వు నా యువరాజు కాదనమాట, ఆ సుధీర్ గారు బిడ్డ అనమాట. ఎలా కూడా ఆడితో పల్లకి కదా సపరేట్ టీం పెట్టుకున్నారు. పల్లకి ఎందుకు వచ్చా? ఎందుకు వచ్చాను? మా నాన్నతో చెప్తాను. మీరేమో చెప్తాను మీ నాన్న చేస్తారా? మీ నాన్నకేం చెప్తారో గొట్ట. అన్నిటికీ ఎల్లి కట్ట తీసుకురా. 7 వారాలు తీసుకురా. 7 వారాలు అయిపోయింది కదా. ఎల్లు 10 వారాలు తీసుకురా. లేకపోతే ఫస్ట్ లో కొడతావా? స్వయంవరం. స్వయం పాకు కొడతారు.